మన ఆధ్యాత్మిక ప్రయాణంలో గత వీడియోలో వేదాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. దానికి అనుగుణంగా ప్రతిపాదించబడినటువంటి యొక్క సిద్ధాంతాలు, దాన్నే దర్శనాలు అంటారు. ఇంగ్లీష్లో ఫిలాసఫీ అని కూడా అంటారు. వాటిని గురించి ఇవాళ కొంచెం తెలుసుకుందాం. ఈ వేదాలని ప్రమాణంగా తీసుకుని 6 దర్శనాలు ప్రధానమైనవి చెప్తారు. వాటినే షడ్ దర్శనాలు అంటారు. అవి అత్యంత ప్రాచీనమైనది సాంఖ్య దర్శనం. దాన్ని కపిలుడు అనే మహర్షి ద్వారా వెలుగులోకి వచ్చింది. తర్వాత యోగ, నాకు తెలిసిన పేరే, పతంజలి గారు దాన్ని ప్రతిపాదించారు. న్యాయ, గౌతమ మహర్షి న్యాయ సూత్రాలను ప్రపోజ్ చేశారు. కణాదుడు అనే ఋషి ద్వారా వైశేషికం అనేది వెలుగులోకి వచ్చింది. ఇంకా 2 మీమాంస దర్శనాలు. దీనిలో పూర్వమీమాంస, దీన్ని జైమిని పేరు మీద ఉన్నది. ఉత్తర మీమాంస అనేదాన్నే వేదాంత దర్శనం అని కూడా అంటారు. అది మహర్షి వ్యాసుల వారు ప్రతిపాదించినట్లుగా మనకు చెప్తున్నారు. వీటన్నిటిలోకి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయానికి కానివ్వండి, ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి యొక్క అనేక ఆలయాలు కానీ ఏ విషయమైనా కూడా వేదాంత దర్శనం ద్వారా వచ్చినవే ఇవి. ఇందులో ఈ మొట్టమొదటిది సాంఖ్యంలో 2 ఉన్నాయన్ని, ప్రకృతి పురుషుడు, అంటే జ్ఞానము పదార్థం 2 వేరువేరుగా ఉన్నాయి అని ఆయన ప్రతిపాదించారు. ఆ దర్శనంలో ఆయన ఒక భగవంతుడు అనే ఒక విషయానికి ఆయన ప్రాముఖ్యతనివ్వలేదు. ఆ దర్శనంలో భగవంతుడు లేడనే చెప్పవచ్చు. వేదాలని ప్రామాణికంగా తీసుకున్నారు కానీ భగవంతుడి విషయమే లేదు. అట్లాగే పూర్వమీమాంసలో కూడా మీమాంస అంటే దాన్ని ఎనలైజ్ చేసే విషయం మాత్రమే ఉన్నారు. వాళ్ళ దర్శనంలో కూడా భగవంతుడికి ఎక్కడ స్థానం లేదు. ఈ న్యాయ, వైశేషిక, తర్వాత యోగా దర్శనాలలో కూడా దాని మీద ప్రత్యేకమైనది లేదు, కానీ దాన్ని ప్రత్యేకం వాళ్ళు ఏం ఖండించింది లేదు. అయితే ఈ యొక్క వేదాంత దర్శనమే మనకు అత్యంత ముఖ్యమైనది. దీనికి ప్రధానమైనది ఈ దర్శనానికి ఉపనిషత్తులు. మనం నిన్న చెప్పుకున్నాం, ఉపనిషత్తు అనేది జ్ఞానానికి సంబంధించిన విషయం. ఇక్కడ ఇంకొక మాట, ఉపనిషత్తు అనే పేరులోనే గురువు గారికి దగ్గరగా శిష్యుడు కూర్చొని వాళ్ళిద్దరూ సంవాదం, ప్రశ్న సమాధానం రూపంలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి యొక్క సిద్ధాంతాలు రూపకల్పన జరిగింది అని చెబుతారు. ఆ పేరులోనే అది ఉంది. అంటే ఇక్కడ మనం ఇమ్మీడియట్గా అనుకోవాల్సింది, ఇక్కడ విశ్లేషణ ఉన్నది. అంటే గురు శిష్యు సంవాదంగా జరిగినటువంటి యొక్క ఏర్పడ్డ యొక్క సిద్ధాంతాలు ఇవి ఉపనిషత్తులు ప్రధానంగా. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్నకి అవకాశం ఉంది, దానికి సమాధానంగా ఉంది. ప్రతిదాన్ని నేను చెప్పినట్టు నువ్వు నమ్ము, దీనికి నోరు మూసుకో అనే విషయం కాదు అక్కడ. ఇది వేదాంత దర్శనం గురించి. అయితే ఈ వేదాంత దర్శనంలోనే అవే మనం వాడేది బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. వీటినే విశ్లేషణాత్మకంగా బ్రహ్మం ఒక్కటే అని అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు శంకరాచార్యుల వారు.
అంతకుముందు కూడా ఉన్నది, కానీ దానికి ప్రాచుర్యం తీసుకొచ్చింది శంకరాచార్యులు. అలా కాదు, అదే సిద్ధాంతాన్ని విశ్లేషణాత్మకంగా భగవంతుడు విడిగా ఉన్నారు, వీరు ఈ కనపడుతున్న జగత్తు వేరు, భగవంతుడు వేరు అనేదాన్ని ద్వైత విశిష్టాద్వైత అనే సిద్ధాంతాలు మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ప్రతిపాదించారు. ఈ మూడు ప్రధానంగా చెప్తారు: అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత. ఇవి కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి ఒక సిద్ధాంతాలు, నియో వేదాంత అని అనేకం వచ్చినాయి. అవి కూడా గొప్ప గొప్ప మహర్షులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించినవి ఎన్నో రకాలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధానంగా తీసుకుంటున్నది భగవద్గీత. సరే, అయితే నిన్న ఒక మాట అనుకున్నాం మనం, ఏంటంటే మా మహర్షులు ఈ వేదాలు అనేవి భగవంతుడి నుంచి వచ్చినాయి, ఎవరో మానవుడు తెలివితేటల ద్వారా తీసినవి కాదు, మానవుడు తెలివితేటలకి లిమిట్ దాటి అయి ఉన్నాయి. కాబట్టి వాటిని ఎవరు ఖండించడానికో లేకపోతే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిందే అనే దీనిలో చెప్పినప్పటికీ కూడా మేమేం అంగీకరించము అని భారతీయ దర్శనాల్లో కూడా ఒక 3 దర్శనాలు వచ్చినాయి. మొత్తం 6 + 3 9 ప్రధానమైన దర్శనాలుగా చెప్తారు. వీటిలో చార్వాక అనేది అది ప్యూర్ మెటీరియలిస్టిక్. వాళ్ళు ప్రమాణాలలో ప్రత్యక్షాన్ని మాత్రమే నమ్ముతాం. ఇంకా నువ్వు ఏది చెప్పినా కూడా మేము దాన్ని అంగీకరం, మా కంటికి కనపడ్డదే మాకు ముఖ్యం. ఇంకా అది జీవించున్నంతకాలం మనం సంపార్జన చేయటం, ఎట్టనైనా సంపార్జన చేయటం, ఎంజాయ్ చేయటం, వెళ్ళిపోవటం అనేదే, ఇంక వేరేది మనకు ఆలోచన అక్కర్లేదు అనే సిద్ధాంతం చార్వాక. అది కూడా అత్యంత ప్రాచీనమైందే. మనకు పురాణాల్లో కూడా ఈ చార్వాక సిద్ధాంతాన్ని గురించి అనేక చోట్ల మెన్షన్ చేయబడింది. అవి కాకుండా బౌద్ధ, జైన దర్శనాలు కూడా భారతీయ దర్శనాలుగా ఉన్నాయి. బౌద్ధం మనకు తెలిసిందే, గౌతమ బుద్ధుడు. ఈ జైన మతం అనేది తీర్థంకర్లని వాళ్ళు ద్వారా అత్యంత ప్రాచీనమైనవి కూడా. క్రీస్తు పూర్వం దాదాపుగా 4వ శతాబ్దంలో నుంచి అప్పుడు ప్రతిపాదించబడినవి ఇవి. అవి కూడా ముఖ్యమైనవే. అయితే ఈ మూడింట్లో కూడా ప్రత్యేకమైన ఒక శక్తి, భగవంతుడు అనే దాన్ని వాళ్ళు కూడా ఎక్కడ అంగీకరించలేదు. 3 సిద్ధాంతాలు మనము వేద ప్రమాణికమైన షడ్దర్శనాలలో కూడా 2 లేదు. సో ఇది ప్రత్యేకమైన విషయం భారతీయ దర్శనాల్లో. ఆ మాటకు వస్తే వెస్ట్రన్ ఫిలాసఫీస్లో కూడా ఎక్కడ ఈ మతాలుగా ఏర్పడిన తర్వాత వాళ్ళు భగవంతుడని ఏదో కట్టిపడేయటానికి ఒక పద్ధతిగా ఏదో ఒక సిస్టమాటిక్గా తీసుకొచ్చారు. కానీ ఒక స్పెసిఫిక్ భగవంతుడు అనేదాన్ని చాలా అసలు చెప్పలేదు, వేరే సంగతి అది. ఈ బౌద్ధ జైన మతాలు మరి వేదాలని వాళ్ళు ప్రామాణికంగా వాళ్ళు తీసుకోలేదు, మేము అంగీకరించమని అన్నారు. దానికి నార్మల్గా చెప్పుకుంటున్న కారణాలు, ఈ వేదాలని ప్రమాణంగా మాట్లాడి ఈ యజ్ఞయాగాదులని, జంతు బలులు, రకరకాల బలులు సమర్పించటం, ఇదంతా కూడా వాళ్ళకి అంత సమంజసం కాదు. అట్లాగే వ్యవస్థలో ఎక్కువ తక్కువ అనే విషయాలను కూడా సూచించినట్లుగా వాళ్ళు భావించారు. ఇందులో ఒకరికొక ఎక్కువ గౌరవం లేకపోతేనేమో మిగతా వాళ్ళు తక్కువ అనే విషయాన్ని కూడా ఈ వేదిక్ విషయాలలో ఉందేమో అనే దానిలో వాళ్ళు అంగీకరించలేదు. అందరూ సమానం అనే ఒక ప్రాతిపదిక మీద ఈ సిద్ధాంతాలు కూడా వచ్చినాయి. మొత్తం మీద 9 భారతీయ దర్శనాలు ఉన్నాయి. అయితే మనము తెలుసుకోగోరుతున్నది
బ్రహ్మం గురించి, మోక్షం గురించి రెండే కదా. దీనికి మన చర్చ అంతా కూడా ఉపనిషత్తు బేస్డ్, భగవద్గీత కొన్ని ఉపనిషత్తులకి ఆధారంగా తీసుకుని ఈ విశ్లేషణ చేసిన వ్యక్తులు ఎలా చేశారు దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసేదానికి చేస్తాం. అయితే ఒకసారి మళ్ళా బ్రహ్మానికి వద్దాం. ఈ బ్రహ్మము ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని మరి అందరూ తామలో చెప్తున్నారు, అన్నమాచార్యులు చెప్పారు. అంటే బ్రహ్మం తప్ప ఇంకేం లేదు, బ్రహ్మం తప్పకుండా ఇంకేమీ లేదన్నప్పుడు అంతా బ్రహ్మమే కదా, కనపడేదంత బ్రహ్మమే, ప్రతి మనిషి బ్రహ్మమే అంటే మరి ఇంక భగవంతుడు ఇంకెక్కడ ఉన్నాడు? ఆయన కూడా దీంట్లోనే ఒక భాగం అయి ఉండాలి కదా. సృష్టిలో బ్రహ్మం తప్ప ఇంకేం లేదన్న తర్వాత అంతా అదే కదా అనేదే ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ నేనెవరు అనేది తెలుసుకోవడం, ముఖ్యంగా రమణ మహర్షి ద్వారా ఈ నీవెవరు ముందు తెలుసుకో అనేది ఆ పదము చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక చిన్న కథ కూడా చెప్తారు. ఆయన కావ్యకంఠ మహాముని, మహా పండితుడని ఆయన దగ్గరకు రావటానికే ఎవరో సలహా ఇస్తే వచ్చాడని, నేను సాధించనిది లేదు, మరి నాకు ఇన్ని ఆభరణాలు, ఇవన్నీ కూడా సన్మానాలు జరిగినాయి, నాకంటే గొప్పవాళ్ళు లేడు, నేను ఇంత చేసినా కూడా నాకు మనశ్శాంతి లేకుండా ఉంది, ఎలా నాకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన రమణ మహర్షి గారు ఉన్నారండి, ఒకసారి ట్రై చేసి చూడండి అక్కడ కూడా అంటే అక్కడికి వెళ్ళాడని. ఆయనకి ఏమండి, నేను ఈ ఫలానా కావ్యకంఠ పండితుడిని, నేను ఇన్ని చోట్ల గెలిచాను, నాకు గండపెండేరాలు లేకపోతే ఇట్లాంటి ఇన్ని వచ్చినాయి అని ఆయన చెప్పుకుంటాడు. నీ సమస్య అదేనాయా, అవన్నీ నువ్వు అనుకుంటున్నావు, అసలు నువ్వు అన్నీ పక్కన పెట్టి నువ్వెవరు అనేది తెలుసుకోముందు చాలు, దానికి సమస్య నీకే తెలిసిపోతుంది, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదని అన్నాడు. అంటే ఏంటి, ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ కారణం నేనెవరు అనేది తెలుసుకోలేకపోవటం, దానికి సంబంధించిన ప్రయత్నం కూడా చేయకపోవటం. మరి తెలుసుకోలేదు, అయితే ఎందుకు సమస్యలు అంటే నేను అనేది తెలుసుకోకుండానే నాది మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ఈ ఇల్లు నాది, లేకపోతే ఈ మనవడు, కొడుకు, ఈ చదువు, ఇవన్నీ కూడా ఏదో ఒక సమయంలో వచ్చినాయి, నీతోటి మళ్ళీ పోయేవే కదా. అంటే పోయేవి నేనే ఉండట్లేదని తెలిసి కూడా నాది మీద ఉండే కోరికే కదా ఈ సమస్యలన్నింటికి కారణం. కాబట్టి నాది ఉండాలంటే ముందు నేను ఉంటేనేగా. ఒక చనిపోయిన మనిషి ఈ ఇల్లు నాది అనేది చెప్పలేడు, అంటే వాడు ఉంటేనే కదా ఇది నాది అని చెప్పగలిగేది. అట్లాగే గాఢ నిద్రలో ఉన్న ఒక వ్యక్తి మరి వాడికి అప్పుడు ఇవన్నీ కూడా వాడు నావి అని చెప్పుకుంటున్నవి, ఎంత గొప్ప పదవులైనా ఎంత గొప్ప ఆస్తిపాస్తులైనా వాడు ఆ సమయంలో గుర్తించట్లేదు కదా. అంటే ఇవి నావి, అవి సమస్యలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏమైనా కావచ్చు, సమస్య కూడా నాదే అనుకోబట్టే కదా మరి దానికి వాడికి మనస్తాపం చెందటం, బాధలు కలగటం. సో మంచి అయితేనేమో సుఖం అవుతుంది, చెడు అయితే దుఃఖం అవుతుంది. ఈ రెండింటినీ నేననేది వాడు ఉండి వాటిని నేను స్థిరీకరించుకున్న తర్వాత వచ్చిందే కదా అది. సో నాదనే దానిని తర్వాత తెలుసుకోవచ్చు, ముందు నీవెవరో తెలుసుకుంటే ఇక నాది అనేది ఆటోమేటిక్గా పోద్ది, సమస్యలన్నీ పోతాయి అనేది ప్రధానమైనటువంటి ఒక విషయం. నేనెవరు అంటే బ్రహ్మం అనే దాన్నే మరి తత్వమసి అని, అహం బ్రహ్మాస్మి అని ఇట్లా పోయే క్రమంలో చాలా విషయాలు వస్తాయి. ఏదైనా కూడా ఈ బ్రహ్మము అనేది ఏదో కాదు, నేనెవరు అనేది తెలుసుకోవడంలోనే బ్రహ్మం కూడా వచ్చేస్తుంది. అది తెలుసుకున్న తర్వాత నీకు బంధం విముక్తి చెందుతుంది, కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందుతావు అనేది ప్రాథమికంగా మన ప్రయాణంలో గమ్యస్థానాలు. ఏమిటో అవి? బ్రహ్మము, మోక్షము. బ్రహ్మం అంటే అదేదో కాదు, నేనెవరో తెలుసుకోవటం. ఈ విషయం మీద
మనకు ప్రమాణాలుగా వేదాన్ని ముఖ్యంగా తీసుకుని మనం ఈ ప్రయాణం చేస్తున్నాం. నెక్స్ట్ ఏ రకంగా దాన్ని ఒక్కొక్కటి విశ్లేషణాత్మకంగా ఈ బ్రహ్మము నేనెవరు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.